ఇక మేడారం ఆలయం హుండీ లెక్కింపు మొదటి రోజు పూర్తయింది. 518 హుండీలలో ఇప్పటి వరకు 134 హుండీలను అధికారులు లెక్కించారు. 3,15,40,000 ఆదాయం ఆలయానికి వచ్చింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మేడారం ఉండి ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వేణు. ప్రసన్న, మొత్తంగా 518 హుండీలు నిండుకోగా ఈ రోజు మొదటి రోజు హుండీ లెక్కింపు ప్రారంభమైంది. అందులో భాగంగా 134 హుండీలను ఈ రోజు తెరిచి లెక్కించగా సాయంత్రం 7 గంటల వరకు ఆ హుండీ నగదు లెక్కింపు అయితే పూర్తయింది. ఇప్పటి వరకు మొత్తంగా 3,15,40,000 రూపాయలు నగదు రాగా ఆ నగదును ఎండోమెంట్ అధికారులు సీల్ చేసి ఎండోమెంట్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో జమ చేయగా బ్యాంక్ అధికారులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు లెక్కించినటువంటి 134 హుండీల లోపల భారీగా అటు కొబ్బరికాయలు కొట్టినటువంటి భక్తులు కొంతమంది అటు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొంతమంది హుండీలపై కొట్టడంతో అందులో కొబ్బరి నీళ్లు కూడా ఈ యొక్క హుండీల్లోనే పడి కొన్ని లోట్లు ఆ కరెన్సీ కూడా కొంత తడిసి ముద్దనే పరిచింది. అట్లాంటి నోట్స్ అన్నిటిని కూడా వేరుగా ఉంచి అవన్నీ ఆరబెట్టిన తర్వాత లెక్కింపు చేయడం జరుగుతుంది. దాంతో పాటు హుండీ లోపల వచ్చినటువంటి బంగారము, వెండి, వివిధ విదేశాలకు సంబంధించిన కరెన్సీని కూడా వేరే హుండీల్లో దాయడం జరిగింది. అయితే ఇదంతా కూడా మొత్తంగా ఈ నగదు దేశీయ కరెన్సీ, చిల్లర కరెన్సీ మొత్తంగా లెక్కింపు అయిన తర్వాత విదేశాల కరెన్సీతో పాటు అటు వెండి, బంగారం సంబంధించినటువంటి ఆభరణాల నగదు లెక్కింపు జరుగుతుంది. సో ఈ రోజు నోట్ల కట్టలకు సంబంధించిన లెక్క చూస్తే మాత్రం 3,15,00,000 దాటింది. అంటే గతంలో 2022లో జాతర జరిగినప్పుడు 135 హుండీలు 2 రోజులు లెక్కించారు. అప్పుడు ఒక 2,75,00,000 ఇన్కమ్ వచ్చింది. అయితే ఈసారి 134 హుండీలకు మాత్రం 3,15,00,000 అంటే గతం కంటే ఈసారి ఒక రోజుకే 40 లక్షల పైగా ఆదాయం వచ్చిందంటే ఇక వచ్చే రోజు లోపల ఈ మొత్తం హుండీ లెక్కిస్తే గతం 11,70,00,000 కంటే ఈసారి భారీగా ఆదాయం వస్తున్నట్టు ఒక అంచనా కూడా వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.